హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఫ్యూచర్లో వస్తాయన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి, కుదిరినంత వరకు షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ సిద్రా కాయిన్. సిద్రా బ్యాంక్ సంబంధించిన కాయిన్ కింద అయితే చాలామంది చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను ఈ ఫోటోలో చూపిస్తున్న వ్యక్తి అయితే దీన్ని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇది దుబాయ్కి సంబంధించిన క్రిప్టో కరెన్సీ లాంటిది అండి. క్రిప్టో కరెన్సీ కింద ఇది ఇప్పుడు లిస్ట్ అవ్వడానికి అయితే రెడీగా ఉందన్నమాట. ప్రైస్ కూడా ఎక్కువే ఉంటుందని అంటున్నారు, ఎందుకంటే దాదాపు కేవలం 1,00,00,000 కాయిన్స్ మాత్రమే మైనింగ్ చేయడానికి కుదురుతుందంటే ఎక్కువ కాయిన్స్ కూడా ఇవ్వరంట. కాబట్టి తక్కువ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ప్రైస్ పలికే అవకాశం ఉంది. పై కాయిన్కి అలాగే బిట్ కాయిన్స్కి అన్నిటికీ కూడా పోటీగా కాయిన్ తెస్తున్నట్టుగా కొన్ని రూమర్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి కుదిరినంత వరకు ఫ్రీ ప్రాజెక్ట్ కాబట్టి ఎటువంటి పెట్టుబడి లేని కాయిన్స్ కాబట్టి ఫ్రీగా ఎర్నింగ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. కాబట్టి ఎలా ఎర్న్ చేసుకోవాలి, ఇందులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఏ రకంగా మైనింగ్ చేయాలి అనేది నేను స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం వీడియోలో చూపిస్తాను. వీడియోలో చూపించిన విధంగా మొత్తం క్లారిటీగా చేసుకోండి, ఓకేనా. ముందుగా నేను మీకు యూట్యూబ్లో లింక్ ఇచ్చాను కదా, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. కింద మీకు డిస్క్రిప్షన్లోనూ ఫస్ట్ కామెంట్లో కూడా లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పేరే ఉంటుందంటే www.sidrachain.com అని ఉంటుందన్నమాట. కింద మీకు జీకే లుక్స్ అని కూడా వస్తుంది. దీని మీద క్లిక్ చేయగానే, అంటే మీరు ఉన్న లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. పేరు అనేది పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. ఇప్పుడు ఈ రకంగా వచ్చిన తర్వాత మీరు పైకి స్క్రోల్ చేయండి. కొంచెం పైకి స్క్రోల్ చేసిన తర్వాత జాయిన్ సిద్రా చైన్ అని ఉంటుంది. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ ఇవ్వడం అంటే ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వద్దండి. ఏదైతే మీకు పర్టికులర్గా మెయిల్ ఐడి పనిచేస్తుందో, అంటే మీరు ఆల్రెడీ మీ ఫోన్లో ఏదైతే జీమెయిల్ మీ దగ్గర ఉందో, రన్నింగ్లో ఉందో ఆ జీమెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఇవ్వండి. అప్పుడు మాత్రం మీకు ఇక్కడ పనిచేస్తుంది అన్నమాట, ఓకేనా. జీమెయిల్ ఐడి అనేది ముందుగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత యాక్సెప్ట్ ఇన్విటేషన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి, ఓకేనా. ఈ మెయిల్ అంటే మీ వాడుకలో ఉన్న మెయిల్ అనేది ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ యాక్సెప్ట్ ఇన్విటేషన్ ఉంటుంది, యాక్సెప్ట్ చేసేయండి. చేసిన తర్వాత మీకు ఈ రకంగా చూపిస్తుంది, చెక్ యువర్ ఈమెయిల్ అంటుంది. ఓకే, రన్ టు హోమ్ పేజ్ అని క్లిక్ చేయండి. చూసారు కదా, మీ జీమెయిల్ ఐడి అనేది మీకు ఇచ్చిన తర్వాత అది కూడా ఈ మొబైల్ ఉన్నది ఉంటే 1-2 సార్లు చెప్తున్నాను. దాని తర్వాత లాగిన్ విత్ కేవైసీ పోర్టల్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ టు కేవైసీ పోర్టల్ అని వస్తుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత యూజ్ అనదర్ అకౌంట్. నేను ఆల్రెడీ ఒక అకౌంట్ వాడాను, మీకు చూపించడం కోసం వాడుతున్నాను కాబట్టి మీకైతే నార్మల్గా పైన చూపిస్తుంది. ఇలా వస్తుందండి. ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ మెయిల్ ఏదైతే ఇచ్చారో ఇందాడ ఏదైతే మెయిల్ ఇచ్చారో అదే మెయిల్తో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, ఓకేనా. మీ జీమెయిల్లో ఏదైతే ఇందాడ ఆల్రెడీ ఇచ్చారో అదే మెయిల్ ఇక్కడ చూసుకొని దాంతో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. కంటిన్యూ చేస్తే ఆటోమేటిక్గా మీకు మెయిల్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా అయితే మీకు మీ మెయిల్లో ఫోటో ఉంటే ఫోటోతో సహా వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మీ యూజర్ నేమ్ అనేది ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా యూజర్ నేమ్ అనేది ఇచ్చేయాలి, ఓకేనండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. మొబైల్ నెంబర్ ఇవ్వకముందు ఇక్కడ యారోస్ ఉన్నాయి చూసారా, యారోస్ మీద క్లిక్ చేసి IN ఇండియా అని పెట్టుకోండి, ఓకేనా. ఇక్కడ కంట్రీ కూడా మళ్ళీ ఇండియా అని చెప్పి మనం ఇక్కడ పెట్టుకోవాల్సి ఉంది. అంటే పైన అక్కడ పెట్టాలి, ఇక్కడ పెట్టాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇండియా పెట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకైతే మ్యాక్సిమం ఓటీపీ వస్తే ఓటీపీ ఇవ్వండి. ఓటీపీ అడగకపోతే ప్రాబ్లం లేదు. కొన్నిసార్లు మీకు ఏవైనా సరే ఓటీపీ అనేది వచ్చినట్టయితే మీ మెయిల్కి వస్తుందన్నమాట. మీ జీమెయిల్కి ఆ ఓటీపీ అని వస్తుంది. ఆ జీమెయిల్కి వచ్చినప్పుడు ఎలా చెక్ చేసుకోవాలంటే జీమెయిల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ పైన రీఫ్రెష్ చేసినప్పుడు పైన కనిపిస్తే పర్వాలేదు. ఒకవేళ కనిపించకపోతే ఖచ్చితంగా మీరు స్పామ్ మెసేజ్లో కొన్నిసార్లు అదైతే మీకు రావడం జరుగుతుందన్నమాట, ఓకేనండి. అది మాత్రం చూసుకోండి. చూసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరు ఇక్కడికి మీకు కంప్లీట్ అయిపోయి మీకైతే ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ప్లేస్టోర్లో దీనికి సంబంధించిన అప్లికేషన్ కూడా ఉంటుంది. అప్లికేషన్ మీరు సిద్రా బ్యాంక్ అని కొట్టినా మీకైతే ఓపెన్ అవుతుంది. ఈ రకంగా వస్తుంది. చాలా 1 MB కూడా ఉండదు, మీకు చాలా స్పీడ్గా అయిపోతుంది. చూసారు కదా, 1 MB కూడా లేదు, చాలా తక్కువ స్పేస్ మీకు ఆక్రమిస్తుంది. ఇది కూడా పై కాయిన్ లాగా ప్రతి 24 గంటలకు ఒకసారి అయితే దీంట్లో మైనింగ్ అనేది ఆన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఈ రకంగా మీరు లాగిన్ అయిపోతే ఆల్రెడీ మీ డీటెయిల్స్ అనేవి వచ్చేసినాయి కాబట్టి ఆన్లో పెట్టుకోండి, ఓకేనా. చూసారు కదా, ఆల్రెడీ ఇక్కడ నాకేం చూస్తుంది 9 గంటల 47 నిమిషాలు. అంటే ఆల్రెడీ నేను నిన్న మైనింగ్ అనేది స్టార్ట్ చేశాను అనమాట.
ప్రతి 24 గంటలకు ఒకసారి, ఓకేనా. పై కాయిన్లో ఎవరైతే చేసుకుంటున్నారో అదేవిధంగా దీంట్లో కూడా ప్రతి 24 గంటలకు ఒకసారి ఇక్కడ మైనింగ్ అనేది ఆప్షన్ ఆన్ చేసుకోమని వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆన్ చేసుకోవాలి, ఓకేనా. ఈ ప్లేస్లో చూసారు కదా, నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను కదా, ఈ ప్లేస్లో అయితే మీకు వస్తుంది. ఆన్ చేసుకుంటే ప్రతిరోజు మీకు ఒక 2 కాయిన్ దాకా వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి ప్రైస్ ఉంటుందని చెప్పి మార్కెట్లో ఎక్కువగా వినిపిస్తుంది అన్నమాట. ఫ్రీగా వచ్చేదాన్ని మనం ఎందుకు వదులుకోవడం అండి, ఫ్రీగా వచ్చేదాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోలేదు కూడా నేను చెప్తాను, ఎందుకంటే పాస్వర్డ్ లేకుండానే మనం ప్రజెంట్ ఇప్పుడు లాగిన్ అయ్యమాట. పాస్వర్డ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ తర్వాత చెప్దాం. అలాగే మీరు చెప్పిన విధంగా చేసుకుంటే మీకు ఇలా పర్ఫెక్ట్గా అన్నీ కూడా వచ్చేస్తాయి. స్టార్టింగ్ వ్యాలెట్ ఆప్షన్లో కూడా మీకు ఈ రకంగా అయితే చూపిస్తాయి అన్నమాట, ఓకేనా. ప్రతి ఒక్కటి కూడా బాగుంటుందండి, ఇది కూడా ఈజీగానే ఉంది, పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను చెప్పిన విధంగా చేసుకోండి. మీ దగ్గర మెయిల్ వాడుతున్న మెయిల్ చూసుకోండి. ఒకవేళ మెయిల్లో మీకు డైరెక్ట్గా రాకపోతే స్పామ్ మెసేజ్ ఆప్షన్లోకి వెళ్తుంది, ఓటీపీలు ఏమైనా వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. వీడియోలో ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇటువంటి మంచి విషయాలు ఈ ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ అండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.